అధికారికంగా 6 స్థానాల్లో విజయం సాధించారు. మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఆ పార్టీ అభ్యర్థులే ఎక్కడ కంటెస్ట్ చేశారో అక్కడలా ఆ పార్టీ లీడ్ లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతోంది. 100% విజయాన్ని జనసేన పార్టీ సొంతం చేసుకునేటువంటి దిశగా అడుగులు వేస్తోంది. మొత్తం ఎపిసోడ్ లో క్రియాశీలకంగా వ్యవహరించింది పవన్ కళ్యాణ్. తనకి కేటాయించినటువంటి సీట్లను సైతం తగ్గించుకుని భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం. అవును, ఇప్పుడు అన్నిటికీ సమాధానం దొరికాయి కదండి. అవును, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తను తగ్గాడు, తను తగ్గి కూటమి ఏర్పాటు కావాలి, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని 3 సంవత్సరాల క్రితం ఎప్పుడో సభలో చెప్పాడు. అంటే ఆయన తాలూకా చెప్తున్నటువంటి పవన్ కళ్యాణ్ డైలాగే చెప్తున్నాడు. ప్లీజ్ కాదండి, ప్లీజ్ ఎలా